నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ మిస్టర్. మనం ప్రజెంట్ అయితే కొండాయి గ్రామం దగ్గర అయితే ఉన్నాం. సీతక్క నియోజకవర్గం, చెన్నబోయినపల్లి మండలం, అదేవిధంగా కొండాయి గ్రామం బ్రిడ్జ్ దగ్గర అయితే మనం ఇక్కడ నిజంగా తెలుసుకోవాలంటే మనం గత 2 సంవత్సరాల క్రితం ఇక్కడ మనం రావడం జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి. అయితే మనం ఏం చేసామంటే వచ్చి ప్రజలకు రాకపోకలు ఇబ్బందులు అవుతున్నాయి. కొండాయి గ్రామ ప్రజలకు వెళ్ళడానికి కానీ, లేకుంటే ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ వెళ్ళడానికి రాకపోకలు ఇబ్బందులు అవుతుంటే ఒక బ్రిడ్జ్ ఉండేది ఇక్కడ. ఆ బ్రిడ్జ్ కూలిపోయి ఇప్పటికీ 3 సంవత్సరాలు అవుతుంది. అయినా ఇది ప్రభుత్వం దృష్టికి ఇప్పటిదాకా రాలేకపోవడం నిజంగా ఒక సిగ్గుచేటనే చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ఈ మేడారం టైంలో అసలు విషయం ఏంటంటే, ఇది మేడారం టైంలో భక్తులకు రాకపోకలకు ఇబ్బంది కాకుండా ఇక్కడ తాత్కాలికమైన రోడ్లు అయితే వేయడం కూడా జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్ ఏంటంటే, నేను నిలబడ్డ ఏదైతే రోడ్డు ఉందో ఈ రోడ్డు ప్లేస్ కావచ్చు, ఇది 1 వే, అదేవిధంగా అదొకటి 1 వే, మీరు అక్కడ చూసుకోవచ్చు, అదో రోడ్డు కూడా ఉంది. ఈ 2 వేలతోటి మీకు చెప్పేది ఏంటంటే మిత్రులారా, వీటికి మాత్రం 61 లక్షల రూపాయలు ఎస్టిమేట్ చేయడం జరిగింది. దేనికోసం? ఇక్కడ బ్రిడ్జ్ నిర్మించడానికి కోసం. అయితే యాక్చువల్గా మేడారానికి పోవడానికి ప్రధానమైన రహదారి ఓన్లీ ఏటునాగారం హైవే నుంచి మేడారం పోవడానికి, గుడి ములుగు పోవడానికి, పసరా పోవడానికి ఆ హైవే ఫుల్ రష్ ఏర్పడినప్పుడు ఆ రష్ ఏర్పడకుండా ఉండడానికి ఈ రోడ్లను మాత్రం తాత్కాలికంగా వేయడం కూడా జరిగింది. మరి వేసినప్పటికీ 61 లక్షల రూపాయలు అంటే అట్లీస్ట్ ఒక బ్రిడ్జ్ అయినా నిర్మించాలి. బ్రిడ్జ్ కాకపోయినా జస్ట్ దానిపైన సీసీ రోడ్ వేసుడా, లేకుంటే ఈ వాగులో కొంత తాత్కాలికంగా ఉండడానికి ప్రధానంగా వేయాలి. ఎట్లాంటి మట్టి వేశారంటే ఇక మీరు చూసుకోవచ్చు, దీని ఎస్టిమేషన్ వచ్చేసి 61 లక్షలట. మీరు చూడొచ్చు మిత్రులారా. అంటే నేను నిన్న అమెరికాలో ఒక వీడియో చూసిన. వాళ్ళు ఏం చేసిర్రంటే మట్టిలా సిమెంటు ఇసుక కలిపేసి నీళ్లు కొట్టుకొని రోడ్లతోటి తక్కిస్తే అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం కాకుండా ఉండేది. అయితే వీళ్ళు ఏం చేశారు, 61 లక్షల్లో ఇది నాకు తెలిసి తిప్పి కొడితే ఒక 10 లక్షలు కూడా కాదు, నాకు తెలిసి 10 లక్షలు కూడా అప్పుడు పెద్ద విషయమేం కాదు, అంతగానో ఏం లేదు ఇక్కడ. మీరు చూడొచ్చు, మీరు కింద రూడే చూసుకోవచ్చు. ఇక్కడ గట్టిగా వరద వచ్చింది అనుకోండి, ఇది ఓసిపోతుంది. సీతక్క గారు ఎట్లా వేశారంటే వాటర్ ప్రూఫ్ రోడ్డు, ఫ్లడ్ ప్రూఫ్డ్ రోడ్డు మీరు చూడొచ్చు. ఈ బ్రిడ్జి కూలిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. చూశారు దీని ఆనవాళ్ళు ఏ విధంగా ఉన్నాయి, చూశారు కదా. ఈ బ్రిడ్జి మొత్తం కూలిపోయి ఇప్పటి వరకు దీనికి కన్స్ట్రక్షన్ లేదు, చూసే దిక్కు లేదు, ఏం లేదు. కానీ ప్రభుత్వం తెల్లారి లేస్తే మాట్లాడేది ఏంది మిత్రులారా? తెల్లారి లేస్తే మాట్లాడేది ఏంది? ఆ ప్రభుత్వం అంత తిన్నది, ఈ ప్రభుత్వం ఇంత తిన్నది, మేము అప్పులు కట్టుకోవడానికి సరిపోతున్నామంటే ఈరోజు 61 లక్షలల్లో మీరు కట్టింది ఇదేనా మీకు అవపడేది? 60 లక్షలల్లో అసలు దీంట్లో డబ్బులు ఎవరు తిన్నారు? మంత్రి సీతక్క గారు తిన్నారా, లేకుంటే ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్ తిన్నాడా? ఎవరు తిన్నారు? మరి ప్రజలకు ఇబ్బంది అయ్యేటట్టు ఈ రోడ్డు నిర్మించడింది అసలు. యాక్చువల్గా మీరు ఒక్కటి చూసుకుంటే ప్రభుత్వానికి ప్రధానంగా మీరు చూసుకోవచ్చు, మొత్తం సమ్మక్క సారక్క జాతరకి ఎస్టిమేట్ చేసింది 251 కోట్ల రూపాయలు. అందులో నుంచి రోడ్ల కోసం ఏదైనా భక్తులకు ఇబ్బంది కాకుండా రోడ్ల కోసం వాళ్ళు వెచ్చించింది 101 కోటి రూపాయలు. దేనికోసం? ఓన్లీ రోడ్ డెవలప్మెంట్ కోసం. రోడ్లు లేని ఏరియాలో రోడ్లు వేయండి, ఎక్కడైనా బ్రిడ్జిలు లేని ఏరియాలో బ్రిడ్జిలు కన్స్ట్రక్షన్ చేయాలని అది వచ్చింది. మరి జాతర ఉన్నప్పుడే ఈ బ్రిడ్జిని అందియగలరా అంటే అందియలేని పరిస్థితి. ఇప్పుడు దేనికోసం వేశారంటే ఓన్లీ తాత్కాలికంగా మాత్రమే, రాకపోకలకు మాత్రమే, భక్తులకు ఇబ్బందులు కాకుండా ఉండడానికి మాత్రమే. ఇందులోకి వేళ ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర అంటే భారతదేశంలోనే కుంభమేళ తర్వాత మరో కుంభమేళ అనుకుంటారు. అటువంటి ఈ రోడ్ల మీద అసలు నిలబడ్డానికి కూడా జాగా లేకుండా పరిస్థితి అయిపోతుంది. భారతదేశంలో ఉన్న ఇరు మూలల నుంచి ఈ యొక్క జాతరను చూడడానికి భక్తులు లక్షలాది కోట్లాది మంది తరలి వచ్చి చూడడానికి వస్తారు. అయితే ఇదే రూట్లో ఇది ఒక మేడారం పోవడానికి ఎన్నో రూట్లు ఉన్నాయి. అందులో ప్రధాన రహదారి ఈ కొండాయి గ్రామానికి పోవడానికి, ప్లస్ ఏటునాగరం పోవడానికి కానీ, లేకుంటే మేడారం జాతర పోవడానికి ఇది ఒక ప్రధాన రహదారి. మరి ఇటువంటి రహదారికి మీరు ఒకటి చూడొచ్చు, ఈ లెంత్లో 60 లక్షలు పెట్టి కట్టిన ఈ రోడ్ల ఎన్ని బండ్లు పోగలవు, ఎన్ని వెహికల్స్ వెళ్ళగలవు? ట్రాఫిక్ జామ్లు ఏర్పడితే, ఏదైనా అంతరాయం ఏర్పడితే సైడ్కి కూలిపోయే పరిస్థితి ఉంది, పడిపోయే పరిస్థితి, ప్రాణాలు పోయే ఆస్కారం కూడా ఉంది. అయితే నేనేమంటున్నా, మంత్రి సీతక్క గారు అధికారంలో రాగానే 1 సంవత్సరం దాటిన తర్వాత కోట్లల్లో ఏమని చెప్పారు? కోట్లలో పెట్టుబడులు తీసుకొచ్చాం మనం ములుగుకు అని చెప్పారు. మరి 2 సంవత్సరాలుగా ఈ బ్రిడ్జ్ కళ్ళకి ఎందుకు కనిపించడం లేదు? మళ్ళీ ఇప్పుడు మేడారం జాతర వస్తుందని ప్రతి ఒక్కరికి తెలుసు. తెలంగాణలో మేడారం జాతర ఎంత విశిష్టతనో, ఎంత గొప్పదనో ప్రతి ఒక్కరికి తెలుసు. అందులోనూ ఈ గిరిజన గ్రామాల్లో పుట్టి గిరిజనుల గురించి బాగా తెలిసి, అదేవిధంగా మేడారం జాతర గురించి బాగా నైపుణ్యం తెలిసిన మంత్రి సీతక్క గారు ఇంత షార్ట్ టైంలో, అంటే ఆవిడ గారికి తెలియదా ఈ యొక్క భక్తులు వస్తారు, ఈ రోడ్లు వేయాలని? ఆవిడ గారికి తెలుసు కదా. మరి తెలిసి కూడా వీళ్ళు దీనికి 60 లక్షలు శాంక్షన్ చేసుడు
బాగానే ఉంది. కానీ మరీ ఈ రోడ్డు వేసి డబ్బులు తీయాల్సిన అవసరం వచ్చింది అనిపిస్తుంది నాకైతే. దీని బదులు నార్మల్‌గానే ఉంచి ఆ 61 లక్షలల్లా పేద ప్రజలకు ఇల్లు ఇచ్చినా బాగుండు. ఇక్కడ ఉన్న చాలామంది యువతకు అంతో కొంత ఏదైనా ఉపాధి దొరికేటట్టు కార్యక్రమాలు ఇద్దరికి చేసినా కూడా అది ఎంతో మేలుండేది. కానీ మీరే చూడండి, ఇగో ఇది ఇది మీరు చూడొచ్చు మిత్రులారా. ఇది కంకర అనుకోవాలా, కాంక్రీట్ అనుకోవాలా, లేకుంటే అమెరికా మోడల్‌లో ఉన్న సిమెంట్ బేస్డ్ కలిపి చేశారన్నమాట. సిమెంట్ తోటి ప్లస్ అన్ని తోటి ఇది కలిపి చేశారు. ఇప్పుడు ఫ్లడ్డింగ్ బాగా వచ్చిందనుకో ఇటు నుంచి, ఇది మీరు తాత్కాలికం అనుకోవద్దు. దీన్ని ఇప్పుడు మీరు అసలే ఏ పరంగా కూడా తాత్కాలికం అనుకోవద్దు. వరదలు వచ్చినా కూడా బ్రిడ్జ్ అయినా కొట్టుకుపోతుంది. కానీ ఈ యొక్క మంత్రి సీతక్క గారు 61 లక్షలు పెట్టి దీన్ని నిర్మించినందుకు ఇది అసలే పోదు. మంత్రి సీతక్క గారు ఒక అధికారులతో ఒకటే చెప్పారట, ఏమని? వాటర్ ప్రూఫ్డ్, ఫస్ట్ వాటర్ ప్రూఫ్డ్ అండ్ ఫ్లడ్ ప్రూఫ్డ్ రోడ్స్ వేయండి. ఎన్ని వరదలు వచ్చినా కూడా, ఇప్పుడు వానాకాలంలో ఇది వరదలు వచ్చినా కూడా ఇది కొట్టుకోలేని పరిస్థితిలో ఉంటుంది. అందుకని 61 లక్షల రూపాయలు ఖర్చు అయినాయని అర్థం ఇక్కడ. మరి ఇది కాంట్రాక్టర్ గారి యొక్క లోపమా, లేకుంటే మంత్రి సీతక్క గారి యొక్క లోపమా, లేకుంటే ఆ డబ్బుల్ని వాళ్ళు తిన్నారా అనేది ఇక్కడ మనకు తెలియాల్సి ఉంది. ఇక్కడ క్లారిటీ కూడా అర్థమైపోతుంది. యాక్చువల్గా ప్రతి ఒక్క ఊర్లు మారుతున్నాయి. కానీ ఈ ములుగు జిల్లా పరిధిలో ఉన్న చిన్న చిన్న గ్రామాలు కావచ్చు, మండలాలు కావచ్చు, ఈ యొక్క గిరిజనులు కావచ్చు, చాలామంది కావచ్చు, ఎందరో మంది యువత ఉన్నారు. ఆ యువతకు ఉపాధి కల్పే కార్యక్రమాలు ఎక్కడ కూడా లేవు. అవన్నీ పక్కన పెడితే ప్రజెంట్ మేడారం జాతర, మహోన్నతమైన జాతర, గొప్ప జాతర. అసలు ఈ యొక్క వన దేవతలను పిలుచుకునే యొక్క జాతరని ఎందరో మంది సందర్శించుకోవడానికి తండోపతండాలుగా భక్తులు తరలి వస్తూ ఉంటారు. చాలామంది వెహికల్స్లో వస్తారు. ఎన్నో రకాలుగా వాళ్ళు రకరకాల ప్రయత్నాలతో వస్తూ ఉంటారు. అట్లీస్ట్ ఒక ఆవిడ గారికి తెలుసు కదా, ఈ బ్రిడ్జి కూలిపోయింది, మేము వచ్చిన తర్వాత అయినా దీన్ని ఎస్టిమేషన్ చేయాలి. మీరు శిలాపలకం మీకు చూపెట్టిన నేను 9 కోట్ల అక్షరాల 9,36 లక్షల రూపాయలతోటి ఈ బ్రిడ్జి ఎస్టిమేషన్ సీతక్క గారి శిలాపలకాన్ని కూడా మీకు చివర్లో కూడా చూపించే కార్యక్రమాలు కూడా చేస్తాం. ఆ శిలాపలకం ఇప్పుడు ఆ శిలాపలకం లేదు అక్కడ. డబ్బులు చూసుకుంటేనేమో 9,36 లక్షల రూపాయల ఎస్టిమేషన్ ఉంది. కానీ డెవలప్మెంట్ చూసుకుంటే మాత్రము ఇగో ఈ మధ్యలో బ్రిడ్జ్ ఎడుసిపోయిందో కూడా తెలియదు. అసలు ఈ ఫ్లడ్డింగ్లో కూడా అది ఎక్కడ కొట్టుకుపోయిందో కూడా తెలియదు. అక్కడికి ఆ కొస చివరి బ్రిడ్జ్ దాకా అది మొత్తం డౌన్ఫాల్ అయిపోయింది. అదేవిధంగా ఇక్కడ బేస్ కింద నుంచి చూసుకుంటే పిల్లర్ లేకుండా పోయింది. అంత బీభత్సమైన వరద వచ్చినప్పుడు దీన్ని ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేయాలో ఒక మంత్రి సీతక్క గారికి తెలుసు. మరి మంత్రి హోదాలో ఉండి ఈరోజు గిరిజన బిడ్డలకే కావచ్చు, లేకుంటే ఇక్కడ చుట్టుపక్కల బ్రతుకుతున్న ప్రతి ఒక్క రోడ్డు అంటే ప్రతి ఒక్కరికి ఎమర్జెన్సీ. ఒకరికి పాము కాటేస్తుందో, లేకుంటే ఎవరికైనా విషపూరితమైన సర్పాలు ఏమైనా కాటేస్తే ఇక్కడ నుంచి సడన్గా పోవాలంటే రోడ్లు లేవు. ఫస్ట్ రోడ్లు లేవు. ఆనాడు ప్రజల కష్టాలు ఉన్నప్పుడు మంత్రి సీతక్క గారికి కనబడలేదు. ఈరోజు జాతర వచ్చినప్పుడు మాత్రం తాత్కాలికమైన రోడ్లు వేసేసి దీని విధంగా నిలిపివేసేసారు. అంటే ప్రజలు ఏ క్షణమైనా ఎట్లైనా చనిపోవాలి, కానీ కమిషన్ మాత్రం మ్యాండేటరీ అన్నట్టుగా ఇక్కడ మనకు కనబడతా ఉంది. సో ప్రజాపాలన పేరు ప్లస్ అదేవిధంగా రేవంత్ రెడ్డి యొక్క 2 ఏళ్ల పరిపాలన, అదేవిధంగా విజయోత్సవ సభలు, ఇవన్నీ జరిపి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఈరోజు భక్తులకు ఇబ్బంది పడకుండా ఇట్లాంటి రోడ్డు వేస్తారు. ఒక బ్రిడ్జి కూడా కట్టలేరా? మీరు వీళ్ళకి ఒక బ్రిడ్జి కట్టే స్థాయే లేదు. అట్లాంటిది వీళ్ళు మళ్ళీ గత ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటారు, వీళ్ళు గత ప్రభుత్వ లోపాల గురించి మాట్లాడుకుంటారు. అట్లీస్ట్ ఒక కూలిన బ్రిడ్జి పైన ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేకపోవడం సిగ్గుచేటు. అందులోనే మంత్రి సీతక్క గారి యొక్క నియోజకవర్గంలో ఇట్లాంటి కార్యక్రమాలు ఉండడం మరీ సిగ్గుచేటు. ఇట్లాంటి రోడ్డుకి ఏమైనా 61 లక్షలట ఎక్కడ పోయి చెప్పుకోవాలి? 61 లక్షలు, 31 లక్షలు ఈ రోడ్లకు ఇది 2 టిప్పర్ల లారీ లోడ్ తీసుకొచ్చి ఇక్కడ మట్టి గుమ్మరిచ్చిస్తే ఇది కోట్లలతో అయిపోతుంది కార్యక్రమంలో. 61 లక్షల రూపాయలు అంటే ఏందండి? ఎంత స్కామ్ జరుగుండాలి ఇక్కడ? ఇట్లాంటి స్కాములు జరుగుతున్నాయి కాబట్టి ప్రశ్నించేటోళ్ళు లేరు. కాబట్టి ఈ యొక్క అమాయకమైన ప్రజలపైన నాయకత్వం చలాయించుకుంటూ వారి యొక్క జీవితాల మార్పు రాలేకపోతుంది. అందులోనూ మంత్రి సీతక్క గారు ఈ జాతర ఉందని ఇక్కడికి రావడం జరిగింది తప్ప వేరే పరంగా చూసుకుంటే 2 ఇయర్స్ నుంచి ములుగు జిల్లాని పట్టించుకునే పరిస్థితి లేదు. అసలు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. మనం చూడొచ్చు, రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారు. మరి ఇలాంటి రోడ్లపైన రేవంత్ రెడ్డి రాగలడా? సో మరిన్ని విషయాల కోసం మనం బయట తీసే కార్యక్రమాలు చేద్దాం. ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసుకునే మన ప్రధాన బాధ్యత. అదేవిధంగా ఇట్లాంటి రోడ్లపైన ఇటువంటి వెహికల్స్ పోవాలన్నా కూడా ఎంత ఇబ్బందికరంగా ఉందో చూడండి. ఆ డస్ట్ చూడండి. ఎందరో మంది ప్రముఖులు వస్తారు, విదేశాల నుంచి వస్తారు, పక్క రాష్ట్రం నుంచి వచ్చిన అఫీషియల్ క్యాండిడేట్స్ కూడా వస్తూ ఉంటారు, లేకుంటే ప్రజలు వస్తూ ఉంటారు, లేకుంటే మారుమూల గిరిజన ప్రజలు వస్తూ ఉంటారు. జాతరకు ఎందుకు వస్తారు? దైవం యొక్క అనుగ్రహం పొందడానికి వస్తారు. కానీ ఇట్లాంటి వాటితో రోగాలు తీసుకుపోవడానికి ఎవరు రారు కదా. మరి ఎక్కడ 251 కోట్లు దీనికోసం వెచ్చిస్తున్న 101 కోటి రూపాయలు రోడ్ల డెవలప్మెంట్ కోసం వేస్తున్నామంటే మరి ఎక్కడ కూడా అవపడతలేదు కదా. ఆ యొక్క విజువల్ అవపడతలేదు, ఆ వ్యవహారం అవపడతలేదు. సో దీనిపైన పూర్తి స్థాయిలో వీలైనంత వరకు వీడియోని షేర్ చేయండి. నేను దేని పరంగా బురద జల్లే కార్యక్రమాలు అయితే చేయట్లేదు.
ప్రతి ఒక్కరు ఏ విధంగా అయితే హైదరాబాద్ ప్రజలు కావచ్చు, వరంగల్ కావచ్చు, చుట్టుపక్కల నల్గొండ కావచ్చు, ఏ ప్రజలు ఏ విధంగా గొప్పగా బతుకుతున్నారో అదే విధంగా ములుగు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క గిరిజన బిడ్డలు కూడా అదే విధంగా బ్రతకాలి. రైట్ టు ఈక్వాలిటీ అనేది కాన్స్టిట్యూషన్లో రాసి ఉన్నప్పటికీ ఈరోజు ఎందుకని ములుగు సపరేట్గా ఉండి ఆ ప్రజల యొక్క పరిస్థితి దీనంగా ఉందంటే, యువకులు 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 25 ఏళ్ళు వచ్చినా కూడా ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితిలో ఈరోజు ములుగు నియోజకవర్గంలో ఉన్నారు. దీనికి గల కారణం మంత్రి సీతక్క గారు కాదా? గత 30 సంవత్సరాలుగా ఇక్కడ అభివృద్ధి డెవలప్మెంట్ అనేది కనబడలేదు. ఇక్కడి వరకు అసలు అభివృద్ధి అనేది లేదు. మరి మాటలు చూస్తేనేమో కోటలు దాటుతున్నాయి, కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రము మట్టి పెడ్డలు, కూలిపోయిన బ్రిడ్జిలు, ఇది మాత్రమే జరుగుతూ ఉంది. సో ఇంకెన్ని రోజులు ఇలాంటి చరిత్ర మారాలి? మీరే చూడండి. ఇప్పుడు మీరు రండి, నాకు ఇగో ఈ సైడ్ కార్యక్రమాలు చూసుకుంటే ఇగో దీనికి 30 లక్షలట. మిత్రులారా మీరు కూడా చూసుకోండి, దీనికి 30 లక్షలు, ఆ బ్రిడ్జికి 30 లక్షలు, ఇటు పోవడానికి 30 లక్షల రూపాయల, అంత చిన్నదానికి 30 లక్షల రూపాయల. మరి ఒక్క వర్షం వస్తే రోడ్డు జారుతూ ఉంటుంది. రేపు ఏముంటుందంటే ప్రజలు హెవీగా వస్తున్నారు, వాటర్ కొడతారు. ఇక్కడ వాటర్ కొడితే ఏమవుతుంది? పూర్తి స్థాయి ఇది నానిపోయి జారడం అనేది ప్రధానంగా అవుతుంది. ఇది జారి వెహికల్స్ అట్టి పడిపోతూ ఉంటాయి, ప్రాణాలు కోల్పోతారు. దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరిది రెస్పాన్సిబిలిటీ? సో ఇక్కడ ఖచ్చితంగా స్కామ్ జరిగిందనేది మనకు క్లారిటీగా అవపడతా ఉంది. మరి ఇది ఎవరి లోపం? అధికారుల లోపం అనేది క్లారిటీగా అవపడుతుంది. ఇక్కడ కాంట్రాక్టర్లు కావచ్చు, లేకుంటే మంత్రి సీతక్క గారు కావచ్చు, ఇటువంటి వాటిని పరిశీలించాలి. మీ దగ్గరకు వచ్చేసేమో ఒక తీరు, ప్రజల దగ్గరకు వచ్చేసరికి ఏమో వేరే తీరు ఉంటుందా? మీకు కూడా ఓట్లు వేశారు, మంత్రి సీతక్క గారు అధికారంలో రావాలి, గెలవాలి, ఎంతో అభివృద్ధి చేయాలని చాలామంది ఆకాంక్షతో ఉంటారు కదా. మరి ఇదేనా 30 లక్షలు 60 లక్షలు పెట్టి పెట్టిన రోడ్డుకి ఇదేనా? గా బ్రిడ్జికి ఏమో 9 కోట్లు, కిందున్న బ్రిడ్జికి ఏమో 60 లక్షలు. అంటే ఇట్లా కూడా నిర్మించవచ్చు అన్నట్టు బ్రిడ్జిలు. దీన్నే మంత్రి సీతక్క గారు కొత్తగా తీసుకొచ్చారు, వాటర్ ప్రూఫ్డ్ అండ్ ఫ్లడ్ ప్రూఫ్డ్ రోడ్స్ అనేది మనకు క్లారిటీగా అవపడుతుంది ఇక్కడ. సో వీలైనంత వరకు వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేసే కార్యక్రమాలు చేయండి. ఎందుకంటే ప్రజలు ప్రాణాలు ముఖ్యం. అదేవిధంగా ప్రజల యొక్క ప్రయాణం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ జాతరకి ఎంతోమంది ఆశతోడు వస్తారు. ఆశతోడు వచ్చి వేరే కార్యక్రమం దిశ వైపుగా, అంటే ఎవరైనా మరణానికి గురైనా, చావుకు గురైనా ఆ లోటు వేరే ఉంటుంది. అదేమైనా జరిగితే మాత్రం ఆ వైఫల్యాలు మాత్రం ప్రభుత్వానికే దక్కుతుంది. ఆ పాపం కూడా ప్రభుత్వమే మూట కట్టుకుంటుంది. ఇందులోనూ ఇక్కడ మొన్న ఫ్లడ్ వచ్చింది, వెళ్ళడానికి ఆ పక్కన ఉన్న ఊర్లకు వెళ్ళడానికి మంత్రి సీతక్క గారు అరేంజ్ చేసిన ఏకైక పుష్పక విమానం దేవలోకాల కాలంలో మనం చూసాము, కానీ మంత్రి సీతక్క గారి కాలంలో మళ్ళీ చూసాం మనం. ఆనాడు అట్లా, ఈనాడేమో ఇట్లా ఈ రోడ్లు. విశిష్టమైన ఆలోచన కలిగిన వారు ఉన్నారు ఇక్కడ. సో మనం ఎవరి మీద బురద జల్లే కార్యక్రమాలు మనకు లేదు. ప్రజలు సంక్షేమంగా ఉండాలి, ఈ బ్రిడ్జ్ అనేది రావాలి, ప్రజలు రాకపోకలు అనేది జరగాలి. అవి జరుగుతూనే బాగుంటుందనే మన కాన్సెప్ట్. వీడియో వీలైనంత వరకు షేర్ చేయండి. దీనిపైన రోడ్డు కానీ బ్రిడ్జ్ కానీ వచ్చేంత వరకు గట్టిగానే కొట్టాడే ప్రయత్నం చేద్దాం. రైట్.